హాయ్ అందరికీ. ఈరోజు నేను చుక్కకూర, తోటకూర, టమాటాతో పులుసు కూర చేస్తున్నాను. అందుకు ముందుగా ఆకుకూరని కోసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకొని టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి, ముందే వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుకోవాలి. అదే కుక్కర్లో వేసుకుంటే 5 మినిట్స్లో ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇట్లా ఈ విధంగా కాకుండా మామూలుగా మెదుపుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత చూసారు కదా, మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ చూసుకోవాలి. టమాటా ముక్కలు అవి మగ్గాయా లేదో చూసుకొని తీసి మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, 2. వాళ్ళు ఆకులు అవి ఉంటే ఏర్పడేస్తారు. అలా చేయకూడదని ఇలా మిక్సీ పడుతున్నాను. మామూలుగా అయితే దీన్ని పప్పు గుత్తితో మెదుపుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ నేను మిక్సీ పడుతున్నాను కొంచెం. ఇదేంటి ఇలా పట్టారు అది ఇది అనుకోమాకండి ఫ్రెండ్స్. నేను తాలింపు మిక్సీ పడుతున్నానంటే పిల్లలు ఉన్నారు కదా, ఆకులు అవి ఇవి ఏరేస్తూ ఉంటారు. ఏరేయకుండా అలా పడుతున్నాను. కొంచెం లాస్ట్లో కొంచెం ఉంచుకుంటా, ఎందుకంటే మరీ అలా ఉంటే మనం పెద్దవాళ్ళని తినలేం కదా, అందుకని కొంచెం లాస్ట్లో ఉంచుకున్నాను ఇది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇలా తినడం చాలామందికి నచ్చదు. ఇది ఓన్లీ ఆంధ్ర స్టైల్ మాత్రమే. ఆంధ్రాలోనే ఎక్కువ ఈ పులుసు కూరలు చేసుకుంటారు. తెలంగాణ సైడ్ అయితే చుక్కకూర శనగపప్పు వేసి చేస్తారు పులుసు కూర. ఇటు సైడ్ ఏమో ఇలా చేస్తారు. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ అయితే పట్టరు, కానీ పిల్లల కోసం పట్టాక తప్పట్లేదు. నేను మిక్సీ పట్టేసాను. దీన్ని ఇప్పుడు మనం ఇందాకలో ఉంచుకున్నాం కదా కొంచెం పులుసు, అందులో వేసేసుకోవడమే. నేను కొంచెం పక్కకు తీసుకుంటున్నాను. ఇలా పచ్చడి కూడా ఇంకా ఇలా వేసేసుకొని కొన్ని పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పచ్చడిలాగా. నేను కొంచెం బాబు కోసం కొంచెం పక్కకు తీస్తున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి మరిగించుకోవడమే కొంచెం పులుసులాగా. చాలామందికి అనిపించచ్చు ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి. కాకపోతే పిల్లల కోసం తప్పదు కదా, కొన్ని మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దాంట్లో మిక్సీలో వాటర్ వేసేసుకొని అది కూడా అందులో పోసేసుకొని స్టవ్ మెంతిపిండి వేసుకున్నాను. మెంతిపిండి షుగర్ ఉన్న వాళ్ళు రోజు తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. షుగర్ కంట్రోల్ అవుతుంది. మనం డైరెక్ట్గా తినలేకపోయినా ఇలా ఫుడ్లలో రోజు వాడితే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు అయితే నేను ఫస్టే ఎక్కువ వేసేసుకున్నా, సరిపోయిద్ది. కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసేసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించేసుకోవడమే. మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. ఈలోపు పక్కనే మనము దాంట్లోకి పోపు వేసేసుకున్నాము. పోపు కోసం ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, తాలింపు గింజలు, ఇంకా ఈ 2 తాలింపు గింజలు జీలకర్ర కొంచెం వేగాక ఎల్లుల్లిపాయ రెబ్బలు నేను చిదుముకొని వేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఇవి వేగాక ఇది వెరైటీగా అనిపించవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలా చేస్తే చాలా మంచిది. తినలేని వాళ్ళు కూడా ఇలా తినేయచ్చు, చాలా బాగుంటుంది. చుక్కకూర వాడాను కదా, చుక్కకూరకు బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసేసి కొంచెం తాలింపులో పసుపు వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మా బాబుకి తీసి పెట్టుకున్నా కదా, అందులో కొంచెం తాలింపు వేస్తాను. మరి పచ్చి తినలేడు కదా, కొంచెం తాలింపు వేసేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న ఆకుకూర పులుసులో ఈ తాలింపు వేసేసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఆకుకూర పులుసు కూర తయారైపోయినట్టే. ఇప్పుడు ఉడుకుతున్న పులుసు కూరలో మనం ముందుగా పెట్టుకున్న పోపుని వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. వెంటనే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్లేవర్ అనేది పులుసుకు పట్టిపోయిద్ది. నేనే వీడియో తీసుకొని నేనే అలా పెట్టేయాలంటే నాకు కుదరట్లేదు. పోపు వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసుకుంటే మన తోటకూర పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా ఈజీ, సింపుల్. జస్ట్ ఒక 15 ఉడికించుకోవడానికి 15 మినిట్స్ పడుద్ది. తర్వాత ఒక 5 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. కుక్కర్లో వేస్తే మాత్రం 15 మినిట్స్లోనే ఈ కూర అయిపోయిద్ది. ఇదిగోండి మన పులుసు కూర. ఇందులో పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చనిపప్పు ఉడించుకొని ఇందులో కలిపేసుకుంటే కూడా బాగుంటుంది. ఇదేమో మా బాబు కోసం తీసింది, ఎందుకంటే తర్వాత కారం వేసాను కదా, ఇందులో పచ్చిమిర్చి కారం ఉంది కాబట్టి బాబుకి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఇది ఎక్కువ చపాతీల్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. బాయ్. ఓకేనా, బాయ్.